ఆయనకు నచ్చకపోతే ఆ వంట తినకూడదు, ఆ బట్టలు వేసుకోకూడదు, గాజులు వేసుకుంటే గాజులు బాగున్నాయని ఎవరైనా ఆడవాళ్ళు చెప్పిన ఆ గాజులు పగలగొడతాడండి. నా హ్యాండ్ ఎన్నిసార్లు తెగిందో. మ్యారేజ్ అయిన తర్వాత సామాన్యంగా అందరికి జుట్టు ఊడిపోతుంటది కదా, నీదేంటి జుట్టు అంతలా పెరుగుతుంది అన్నారు వాళ్ళు. అంతే, రాత్రి పడుకుంటే తెల్లారి కల్లా నా జుట్టు కట్ చేశాడు సార్. అసలు బానిసలా బతుకుతున్నాను సార్ నేనైతే. ఇది పెద్ద సమస్య అంటారా, అతి పెద్ద సమస్య అంటారా? సరే అమ్మ, నేను అనేది ఏంటంటే తను కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉంది. ఇది సమస్య కాదా, అతని ప్రేమ లేకపోతే పొసెసివ్నెస్? నా ప్రపంచమే నువ్వు బుజ్జి, నాకు నువ్వే కావాలి. ఇప్పుడు అదే సమస్య అయిపోయింది. ప్రపంచమే బుజ్జి అయిపోయింది. బుజ్జికి మీరే ప్రపంచం అనుకోమంటున్నారు. నేను అన్నీ ఇస్తున్నాను కాదు, మీరు ఇచ్చి విస్తరలో శుభ్రంగా ఒట్టించి ఆఖరిని తూ అంటున్నారు. మీ దాంట్లో ఇది ప్రేమ అంటారేమో కానీ మా భాషలో ఇది శాడిజం అంటారు. తనకు దేవుడైనా, హీరో అయినా, భర్త అయినా అన్ని నేనే, ఈ ప్రపంచమైనా అన్ని నేనే. ఆమె ఎంతసేపు నా చుట్టే తిరగాలి కానీ వేరే వాళ్ళ వైపు చూడకూడదు. ముదిరిన పిచ్చి అనే దానికి క్వాలిఫై అయిపోయారు మీరు. ఏమండి, ఆవిడ జుట్టు కట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆవిడ గాజులు పగలగొట్టేటటువంటి హక్కు ఎవరిచ్చారు? రక్తాలు వచ్చేటటువంటి విధంగా గాజులు పగలగొట్టేటటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు? సార్ ఏ కోణంలో నేను సాటిస్ఫై కనిపిస్తున్నాను? అన్ని కోణాల్లోనండి. ఒకటి కాదు, ఏ కోణం మిగలలేదండి బాబు, ఏ కోణంలో మిగలలేదు. తను ఒక మనిషి అండి, మీరు అసలు అది ఆలోచించట్లేదు. చంపేశారండి నన్ను ఆల్రెడీ. మీరు ఇంకెన్నిసార్లు చావడానికి సిద్ధం అవ్వాలి నేను? వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. ప్రేమ అనేది ఒక స్టేజ్ వరకు ఓకే, అంతే శృతి మించకూడదు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే అది ఏ రిలేషన్ అయినా అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా కష్టం. సో ఆ రిలేషన్ ని ఏం చేయాలో తనకు అర్థం కాక మనకి మెయిల్ చేసిందండి గీతాంజలి అనే అమ్మాయి. మరొకసారి కాల్ చేయమంటారు? చేయండి మేడం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సమస్య చెప్పండి మేడం. నా పేరు గీతాంజలి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా భర్త పేరు శ్రీనివాస్ అండి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది గీతాంజలి? 3 years అవుతుందండి. ఓకే, పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరండి. ఓకే, ఏం చేస్తుంటారు అతను? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. ఓకే, మీరండి? నేను ఇప్పుడు ప్రెసెంట్ మ్యారేజ్ అయ్యాక ఒక 2 months జాబ్ చేశాను, తర్వాత మానేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ వైఫ్ ఏనండి. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లేదండి, లవ్ కమ్ అరేంజ్ అండి. హైదరాబాద్ లో డ్యూటీ చేసేటప్పుడు లైక్ మా హస్బెండ్ కూడా సేమ్ ఆఫీస్ అండి. సో తనను అక్కడ చూసి ఇష్టపడడం జరిగింది. సో ఒకరికొకరిని అర్థం చేసుకోవడము, తను నా మీద చూపించే ప్రేమ, కేరింగ్, తను అలా నాకు మంచి చెడు అన్నిట్లో తోడుండడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే తనతో నేను చాలా బాగుంటాను, అదేలేండి, నా లైఫ్ అంతా నేను హ్యాపీగా ఉంటాను అని నాకు ఒక నమ్మకం వచ్చేసింది. ఓకే ఓకే. సో నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, తన వాళ్ళ సైడ్ కూడా మాట్లాడి మేము అందరి మధ్యలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాల పరిచయం తర్వాత పెళ్లిగా మారిందండి? 6 నెలలు అండి. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము. ఎన్నో ఆశలతో మ్యారేజ్ చేసుకున్నాం నిజం చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని బాధపడని క్షణం లేదండి. అయ్యో అయ్యో, ఏంటి గీతాంజలి గారు? మ్యారేజ్ అయిన తర్వాత బాగానే అనిపించింది. సో నేను ఆఫీస్కి వెళ్ళడం, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా తను లైక్ ఎలా అంటే కొంచెం జెలసీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు కొలీగ్స్ తో మాట్లాడడం తప్పు కాదు కదండి, ఆఫీస్ లో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. ఇద్దరు ఒకే ఆఫీస్ అండి? ఇద్దరం ఒకే. పెళ్ళైనా కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు? స్టార్టింగ్ లో కంటిన్యూ చేశాను, తర్వాత మానేయాల్సి వచ్చింది. జాబ్ మానేయాల్సిన అవసరం ఏంటి? జాబులు దొరకటమే ఇంకా ఇదే అండి, ఫ్రెండ్స్ తో మాట్లాడనివ్వకపోవడము, ఎవరు వచ్చి నాతో మాట్లాడినా కూడా కొంచెం జెలసీగా ఫీల్ అవ్వడం. నేను ఉన్నాను కదా.
నేనే నీకు అన్ని, నువ్వు వాళ్ళతో మాట్లాడడం ఏంటి అది ఇదని స్టార్ట్ చేశారండి. ఇంకా సో నేను ఆ టార్చర్ భరించలేక ఆఫీస్ మానేయడం జరిగింది. అట్లానే తనకి నా మీద అనుమానం ఏం లేదండి, తను చాలా మంచోడు. నిజం చెప్పాలంటే నా భర్త చాలా మంచివాడు. సరే సరే, వేరే జాబ్ జాయిన్ అవ్వచ్చు కదా పోనీ అక్కడ కాకుండా. అనుకున్నాను బట్ కుదరలేదు. ఇంకా ఇంట్లో రోజు ఏదో ఒక ఇష్యూ అవడం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా రిలేటివ్స్ ఫంక్షన్ కి వెళ్తే కూడా నలుగురిలో కలిసినప్పుడు నలుగురు చెప్తారు కదండి, అక్కో చెల్లో నీ శారీ బాగుంది అక్క అని అంటే కథం. ఏంటి ఆడవాళ్ళు పొగిడినా కూడానమ్మా, మగవాళ్ళు కదా? ఆడవాళ్ళు పొగిడినా కూడా తప్పే అది తన లెక్కలో. అంటే తన లెక్కలో ఏంటంటే పొగిడితే తనే పొగడాలి, ఇంకెవ్వరు పొగడొద్దు. సో ఇది యూజువల్ గా మనం చూసినటువంటి సీన్ లో మగవాళ్ళు పొగట్టం కాదు, ఎవరు పొగిడినా కూడా పొగడొద్దు, ఎవ్వరు వచ్చి మాట్లాడొద్దు. మీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను పొగిడినా కూడా, సొంత వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఇదే అవుతుందండి ఇంట్లో. నాకు ఒక పెద్ద మెంటల్ గా నేను చాలా వీక్ అయిపోయాను అసలు తన వల్ల. ఇదంతా ఎంతకాలం బట్టి నడుస్తుందమ్మా? దాదాపు మ్యారేజ్ అయినాక 6 months నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. సరే టికెట్స్ బుక్ చేయి మూవీకి వెళ్దామంటే, నేను ఉండగా నీకు ఇంకో హీరో ఎలా నచ్చుతాడు? అదేంటి, నేనే నీకు హీరో ఉండాలి ఎప్పటికైనా. ఇంకేంటంటే ఇప్పుడు ఎవరితోనైనా కాల్స్ మాట్లాడినా కూడా నేనుండగా ఎవరితో ఎందుకు మాట్లాడతావు అసలు నువ్వు? నీకేంటి అవసరం? నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి పెడతా. సో మనుషులతో మాట్లాడకూడదు, ఫోన్ లో మాట్లాడకూడదు, ఆడలేదు మగాలేదు, మొగాలేదు, ఏమీ లేదండి. ఆయనకు నచ్చకపోతే ఆ వంట తినకూడదు, ఆ బట్టలు వేసుకోకూడదు. గాజులు వేసుకుంటే గాజులు బాగున్నాయని ఎవరైనా ఆడవాళ్ళు చెప్పిన ఆ గాజులు పగలగొడతాడండి. నా హ్యాండ్ ఎన్నిసార్లు తెగిందో. అయ్యో ఇదేంటమ్మా? ఒక ఫంక్షన్ కి వెళ్ళామండి సార్, మా రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్ వచ్చింది. సో కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సామాన్యంగా అందరికి జుట్టు ఊడిపోతుంటది కదా, నీదేంటి జుట్టు అంతలా పెరుగుతుంది అన్నారు వాళ్ళు. అంతే వాళ్ళు అనడం ఈయన విన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాతో ఒకటే లొల్లి పెట్టేసుకున్నా సార్, రచ్చ చేసి రాత్రి పడుకుంటే తెల్లారి కల్లా నా జుట్టు కట్ చేశాడు సార్. అసలు సార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. మ్యారేజ్ అయిన కొత్తలో వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చాడు లంచ్ కి. ఒక లిస్ట్ ఇచ్చాడు సార్, ఆ మెనూ అంతా ప్రిపేర్ చేసా. తను ఇచ్చిందే ప్రిపేర్ చేసి పెట్టా. వాళ్ళు అన్నారు, అబ్బా మీ వైఫ్ ఎంత బాగా వంట చేసింది, చాలా చక్కగా చేసింది అని అన్నారు. అంతే, ఎందుకు వంట అలా చేసావు, నీకేం అవసరం, నువ్వు వండితే నాకే మంచి వండి పెట్టాలి, వాళ్ళకి వస్తే ఖరాబ్ చేయాలి అంటాడు. కాదమ్మా మీరు చెప్పొచ్చు కదా, నువ్వే కదా నాయన మెనూ ఇచ్చావు, దాని ప్రకారమే వండాడు. నాకు అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు మేడం. అదే నా ప్రాబ్లం. జస్ట్ నా బాధ ఏంటి, నేనేం చెప్తున్నా అట్లీస్ట్ ఒక్కసారి కూడా వినడు, అర్థం చేసుకోడు. అప్పుడు మీకు తెలియలేదా గీతాంజలి అసలు తన క్యారెక్టర్? అప్పుడు బాగున్నాడు మేడం, మరి ఇంతలా అయితే లేడు. ఇంకొకటి కూడా ఏంటంటే మేబీ ప్రేమలో ఉన్నా కాబట్టి నాకు అట్లా అనిపించిందేమో, కేరింగ్ గా. చాలా కష్టం కదండి. సో ఇది ప్రత్యేకంగా పెద్ద చిన్న ఆడ మగ అంటూ ఏమీ లేదు. ఏజ్డా అదా ఇదా అది కాదు నా సమస్య. ఆయనకేంటంటే నేను ఏం చేసినా ఆయనకి సమస్యనే మొత్తం. అంటే నీ ప్రపంచం అంతా అతని చుట్టూరునే, అతని చుట్టే ఉండాలి. పొగిడితే ఆయనే పొగడాలి, తిడితే ఆయనే తిట్టాలి, మెచ్చుకుంటే ఆయనే మెచ్చుకోవాలి. ఇంకా అదృష్టం మీకు పిల్లలు లేరు, లేదంటే ఇంకెంత ఘోరంగా ఉండేదో. వాళ్ళ నోట్లో గోరుముద్దలు తినిపిస్తున్నాయంటే నాకు తినిపించకుండా, వాళ్ళు జో కొడుతున్నాయంటే నన్ను కొట్టకుండా అనేవాడేమో. ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ గారు. నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లేకపోతున్నా మీకు అన్ని ఇవి కాకుండా ఇంకా మిగతా ఇంట్లో చూసుకోవటం కానీ మంచి చెడు ఇవన్నీ బానే ఉంటారు ఆయన? మంచి చెడు అన్ని బానే ఉంటాయండి. ఇది తినాలనిపిస్తుంది అంటే కూడా బయటికి వెళ్ళి తీసుకెళ్తారు, తినిపిస్తారు. ఇప్పుడు నాకు ఒక డ్రెస్ కావాలి అని నేను అడుగుతాను, షాప్ కి వెళ్తానా, నాకు ఇది కాకుండా ఇది నచ్చింది అని చెప్తాను, కొనిస్తాడు. కానీ ఆ డ్రెస్ నేను ఎక్కడికి వేసుకోవద్దు, తన ముందే వేసుకోవాలి. ఇంకా థర్డ్ పర్సన్ లేరు కదా మన జీవితంలో. ఇంకా నాకు ఆయనకు నేను తప్ప. ప్రేమ అనేటటువంటి దానికి కూడా ఒక నిర్వచనం ఉంటుంది. ప్రేమ ఈజ్ నాట్ ఈక్వల్ టు సఫికేషన్, ప్రేమ ఈజ్ నాట్ ఈక్వల్ టు సాడిజం. ఇక్కడ సఫికేషన్ కనిపిస్తుంది. సఫికేషన్ అంటే ఏంటి? ఒక గుడ్డ తీసుకుని ముక్కు నోరు మూసేసే అంత పరిస్థితి, అంతకంటే భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. సాడిజం అంటే ఏంటి? నీకు నచ్చంది ఉదయం నుంచి సాయంకాలం వరకు అతను చేస్తున్నాడు
అంటే నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో చూడకూడదు, ఆఖరికి తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితి, రేపొద్దున పిల్ల జల్లా కనాలా వద్దా అనేటటువంటి భయంకరమైన పరిస్థితి. ఏంటమ్మా ఇందుకు మించి ఇంకా ప్రేమ ఉంది అంటున్నారు మళ్ళీ మీరు ఇన్ని భరిస్తూ కూడా. ప్రేమకి నిర్వచనం ఇది కాదు. ఒక టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది ఏంటంటే తనకి నేనంటే చాలా ఇష్టం, అది అతి ప్రేమగా మారి దాని వల్ల నాకేమన్నా ఇబ్బంది పెడుతున్నాడు. మేమందరం మన సమాజంలో అందరూ ఏదో సమయం సందర్భంలో ప్రేమించబడతారు, ప్రేమిస్తారు. మా అందరికీ ప్రేమ అంటే నిర్వచనం ఏంటో తెలుసు. ఎటొచ్చి నువ్వు చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నావు, ప్రేమ అనే దానికి నిర్వచనం అనేది నీకు తెలీదు. మీ అమ్మ నాన్న నిన్ను చిన్నప్పటి నుంచి ఎలా అయితే పెంచి పెద్ద చేశారో దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటే స్వేచ్ఛ, ప్రేమ అంటే కనుక జైలు కాదు. భార్య అంటే భార్యనేనా, బానిసలా బతుకుతున్నాను సార్ నేనైతే. రెండు మీరే చెప్తున్నారు. అది మాకు అందరికీ అర్థమైంది. అంటే నువ్వు ఆ డైలమా కన్ఫ్యూజన్ లో ఉన్నావు కాబట్టి మా వరకు వచ్చారు. మరి ఇది మీ అమ్మ నాన్నలతో చెప్పుకున్నవి నరకం లేదండి, అసలు ఇవి చెప్పుకునేలాగా కూడా అనిపించట్లేదు డాక్టర్ గారు. ఎందుకంటే పెద్ద పెద్ద సమస్య ఇప్పుడు నోరెత్తి చెప్పుకోగలను. ఇప్పుడు పెద్ద సమస్య అంటారా, అతి పెద్ద సమస్య అంటారా? సరే అమ్మ, నేను అనేది ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉంది. ఇది సమస్య కాదా, అతని ప్రేమ లేకపోతే పొసెసివ్నెస్ అంతేనా గీతాంజలి? అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది మేడం. నాకేం తక్కువ చేయకుండా చూసుకుంటున్నాడు కదా. ఏం తక్కువ అమ్మా, ఇష్టం ఉందో అంతే ఉంది కదా. విస్తర్లో అన్నం అంతా వడ్డించి ఆఖర్లో తూ అంటున్నాడు. ఏంటి తనకి చెప్పి 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 ఇంకా నాకు నా వల్ల అవ్వలేదు. ఇంకా చెప్పి 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 కాదు మేడం, మెయిల్ చేయాల్సి వచ్చింది. అది కరెక్టే. మాకు మెయిల్ చేసినందుకు చాలా సంతోషం. ఈ మెయిల్ ఇంతకు ముందు వచ్చినా కూడా చాలా బాగుండేది. ఒక 6 నెలల జీవితం, 1 సంవత్సరం జీవితం నీకు ఉండేది. నేను అనేది ఒకటేనమ్మా, ఇక్కడ మీరు వ్యవహరించేటటువంటి శైలిని కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అంటే ఇక్కడ అవ్వదు. అతనికి నొప్పి కలగకుండా, అతనికి బుద్ధి రావాలి, అతను బాధపడకుండా, పరువు పోకుండా దీన్ని రెక్టిఫై చేయాలంటే అవ్వదు. మీ అమ్మ నాన్నకి చెప్పట్లేదు, మీ ఇద్దరి మధ్యన ఉండే కామన్ ఫ్రెండ్స్కి తెలియట్లేదు, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పట్లేదు. ఇది మీరే భరిస్తున్నారు. దీన్ని ప్రేమ అనేటటువంటి విధంగా చిత్రీకరించి రోజులు నెలలు అవుతున్నాయి, నెల సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇంకెప్పుడు ఆనందంగా ఉంటారు, ఇంకెప్పుడు భవిష్యత్తు. కన్ఫ్యూజన్ అనేది కరెక్ట్ మాటే మేడం చెప్పినట్టుగా. ఎంతకాలం కన్ఫ్యూజన్? ఇప్పుడు మీరిద్దరే రేపు రోజున మూడో వ్యక్తి మీ మధ్యలోకి వస్తే నాకు పెట్టు ముద్దు అంటాడు అన్నం, నన్ను ముందు జోకొట్టు అంటాడు, నన్ను మంచం మీదకి ముందు తీసుకెళ్ళి అంటాడు. ఇలా ఒకసారి ఇలాగే టీ తాక్కుంటూ మాట్లాడాను సార్. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా, చెక్ చేయించుకుందాము, చూపిస్తాను నేను అని అన్నాను సార్. అంటే ఇంకా అంతే. ఆ రోజు పెద్ద గొడవ పెట్టేసుకొని నన్ను కొట్టి నాకేమైందని, నేను పిచ్చోడినా, నువ్వు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తా అంటున్నావు అని పెద్ద గొడవ పెట్టుకున్నాడు సార్ నాతో. నీ ప్రేమ లేదు, దోమ లేదు, నీకు ఒక దండవరా, నువ్వు మారేంత వరకు, హాస్పిటల్కి వెళ్ళేంత వరకు, ట్రీట్మెంట్ తీసుకునేంత వరకు నీ ముక్కు మొహం నేను చూడను అని చెప్పి 1 సంవత్సరంన్నర క్రితం వచ్చేస్తుంటే భరించేదే భార్య కదా అనేటటువంటి దానికి నిర్వచనం మారిపోయి ఉండేది. బాధేదే తన్నేదే భార్య కదా అని అప్పుడు అర్థమయ్యేది. ఇప్పుడు ఏం చేద్దామంటారు గీతాంజలి? ఒకసారి మా హస్బెండ్ తో మాట్లాడండి మేడం ప్లీజ్, నాకు ఒక సొల్యూషన్ ఏదైనా చూపించరా. నీ బాధ అనేటటువంటిది చాలా భయంకరంగా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా విచిత్రంగా కూడా ఉంది. కాబట్టి అతనితో మాట్లాడటం అనేటటువంటిది మా బాధ్యతగా భావిస్తున్నాం. ఒకసారి కాల్ కనెక్ట్ చేయమ్మా, చెప్పమ్మా. ఇంతకాలం మటుకు భరించాను, ఇంకా నాకు అంత ఓపిక లేదు, ఏదో తేల్చుకోవాలి, నేను ఇంకా ఈ విధమైనటువంటి పరిస్థితిని బయటకు కూడా ఎక్కువ వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి, సరే ఏం చేస్తామని ఏదో అంటాడు కదా. ఇలా ఒక కౌన్సిలర్స్ డాక్టర్ ఉన్నారు, అతనితో మాట్లాడాను, ఒకసారి మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నారని చెప్పు. ఆ విధంగా ఏమైనా అర్థం అవుతుంది. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. హలో, ఏమండి ఏం చేస్తున్నారండి? ఆఫీస్ లో ఉన్నాను గీతాంజలి. ఏంటి ఈ సమయంలో కాల్ చేసావు? లంచ్ చేశారా? చేశాను రా, నువ్వు చేసావా? ఎప్పటి నుంచో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. నేను చాలా బాధ పెట్టేస్తున్నానండి కొన్ని విషయాల్లో. నేను అది భరించలేక కుమిలిపోతున్నానండి. అది మీతో ఎలా షేర్ చేసుకున్నా ఏమున్నా మీరు మారకుండా అలాగే ఉంటున్నా. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ మీకు చెప్పాను, బట్ మీలో ఎలాంటి మార్పు లేదు. నాకు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఒకసారి తనతో మాట్లాడతారా డాక్టర్ సార్ తోని? జోక్ చేస్తున్నావా? ఏంటండి ఇది నా లైఫ్ అండి, మీకు జోక్ అనిపిస్తుందా అండి? ప్రతిదీ మీరు అలాగే తీసుకుంటారేంటి లైట్ గా? మీరు ఎప్పుడు నన్ను హ్యాపీగా చూసుకున్నారండి, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమే కదా. ప్రాంక్ చేస్తున్నావా? మీతో ప్రాంక్ ఎందుకు చేస్తానండి? నేను ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నానండి, ఒకసారి కాల్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మన సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. మాట్లాడచ్చా ఒక 2 నిమిషాలు మీతో? సార్
నాకేం అర్థం కావట్లేదు. గీతాంజలి గారు మాకు ఈమెయిల్ పంపించారు. వచ్చినటువంటి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్లో ఆవిడ ఈమెయిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే కనుక ఆవిడ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే కనుక ఆవిడ ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పుకుంది, నేను స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను, మీరు చెప్పేటటువంటి మాటల ప్రకారం కానీ, మీరు గీసినటువంటి గిరిలో కానీ, మీరు చెప్పినటువంటి అడుగుజాడల్లో నేను నడలేకపోతున్నాను, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. చాలా సందర్భాల్లో, ఇది మొదటిసారి కాదు, ఇప్పుడు ఫోన్ కాల్ చాలా సందర్భాల్లో ఆవిడ చెప్పారంట. కానీ అది మీకు అర్థం కావట్లేదంట. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన అనేటటువంటిది మీరు ఏం చెప్తారనేది మేము వెయిట్ చేస్తున్నాం. ఆవిడ ఎందుకు అంత బాధపడుతున్నారు? మీరేమో వచ్చి బుజ్జి బంగారం అని అంటున్నారు. సార్, మా భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే నాకు నచ్చదు సార్. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అది కరెక్టే డాక్టర్ గారు, ప్రతిదానికి ఇంతే మూడో వ్యక్తి రావద్దు అంటారు. నా భార్య నేను అంతే, మేము మాత్రం సుఖంగా ఉండాలని అనుకుంటున్నాం. మూడో వాడు వచ్చి మమ్మల్ని సుఖంగా ఉండాలి అనుకుంటున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, నేను జయానండి. మీరు సుఖంగా ఉన్నాము అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారండి, తను అనుకోవట్లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి కొంచెం. నా పిల్లాన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. తన అవసరం ఏంటో, ఏం కావాలో, తన అభిరుచి ఏంటో, తన రుచులేంటో అన్ని నాకు బాగా తెలుసు మేడం. ఏమండి మీ జీవితంలో మీకు నచ్చినటువంటి అంకె 3 అన్నది మాకు తెలుసు, అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆవిడ కోరుకుంటేనే మేము వచ్చాము. ఇక్కడ మీరు చెప్పే దాన్ని బట్టి నెక్స్ట్ నా లైఫ్లో ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాను అనేది నేను ఆలోచిస్తాను అనేటటువంటి లెవెల్లో మీ వైఫ్ మాకు కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చే అంత ఘోరం అందు గురించే మీ మనసు మీద చేసుకొని చెప్పండి, మీరేం చేయలేదని. మాకు సమాధానం చెప్పక్కర్లేదు, ఆవిడ చెప్పండి. నువ్వు ఎందుకు చిన్న 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 దానికి కూడా అంత పెద్ద భూత ఏంటండి చిన్నవి? అవి మీకు చిన్నవి అనిపిస్తున్నాయి, అవి నా దృష్టిలో అవి చాలా పెద్దవండి. నాకు ఎలాంటి స్వేచ్ఛని ఇవ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా, అసలు ఏ ఒక్క రోజైనా అసలు నా భార్య ఎలా ఉంది, తన మానసిక పరిస్థితి ఏంటి, నేను ఎంత అలా హర్ట్ చేస్తున్నా, తనతో కొంచెం ప్రేమగా మాట్లాడాలి, దగ్గరికి తీసుకోవాలని ఏ కోసానో ఉందా అండి మీకు? నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. నేను మీతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, మీకు నా బాధ అర్థం కావట్లేదు. నాకు ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు. అక్క ఏమో అక్కడ దూరం ఉంటది, నువ్వు తప్ప నాకెవరున్నారు? నాకు అమ్మ ఉందా, నాన్న ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? నా సర్వస్వం. మనకే కాదండి, మన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, మీరు అది గుర్తించట్లేదు. నా ప్రపంచమే నువ్వు బుజ్జి, నాకు నువ్వే కావాలి. ఇప్పుడు అదే సమస్య అయిపోయింది, ప్రపంచమే బుజ్జి అయిపోయింది, బుజ్జికి మీరే ప్రపంచం అనుకోమంటున్నారు. నేను అన్నీ ఇస్తున్నాను కాదు, మీరు ఇచ్చి విస్తరలో శుభ్రంగా ఒట్టించి ఆఖరిని తూ అంటున్నారు. ఎవరన్నా పొగిడితే మీకు ఇష్టం లేదు, గాజులు బాగున్నాయని ఎవరన్నా అంటే గాజులు పగలగొడతారు, జుట్టు బాగుంది అంటే కనుక రాత్రి జుట్టు కడతారు. మీ దాంట్లో ఇది ప్రేమ అంటారేమో కానీ మా భాషలో ఇది శాడిజం అంటారు. శాడిజం అంటారు. మీకు ఆ మాట నచ్చకపోతే కనుక చెప్పండి. ఈ సొసైటీలో నేను మొత్తం చూస్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి పొగడాడు అంటే దాని వెనుక ఉన్న అర్థమే వేరు. మీకు అది అర్థం కావడం లేదేమో. అంటే మీ జీవితంలో మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఎవరు లేరా? ఆడవాళ్ళు చెప్పే దాంట్లో కూడా అర్థాలు ఉంటాయా అండి? చెప్పండి. ఏమండి, ఆడవాళ్ళు కూడా కనీసం చీర బాగుందన్నా కూడా మీకు నచ్చదు కదండి, అందులో ఏముంటుందండి? నీ ఫ్రెండ్ ఉషానా? నీ ఫ్రెండ్ ఉషా? అవును, నీ ఫ్రెండ్ ఉషా గురించి నాకు అన్ని తెలుసు. వాళ్ళు ఎలా ఉంటే నాకు ఎందుకండి, నేను నా భర్తతో ఎలా ఉన్నదన్నదే నాకు ముఖ్యం కదా. ఏమండి, మీ ఆవిడ మొన్నే రిలీజ్ అయినటువంటి మహేష్ బాబు సినిమాకి వెళ్తే ఏంటండి ప్రాబ్లం? వెళ్తామని అంది, తను ఒక్కతే వెళ్తానని లేదు, మన ఇద్దరు కలిసి వెళ్దాం ఉంది. తనకు దేవుడైనా, హీరో అయినా, భర్త అయినా అన్ని నేనే, ఈ ప్రపంచమైనా అన్ని నేనే. ఆమె ఎంతసేపు నా చుట్టే తిరగాలి కానీ వేరే వాళ్ళ వైపు చూడకూడదు. ముదిరిన పిచ్చి అనే దానికి క్వాలిఫై అయిపోయారు మీరు. పొగట్టం తప్పు అంటే కనుక మీరు పొగిడించుకుంటే తప్పు లేదా అండి? మీ చిన్నప్పటి నుంచి మీ టీచర్ పొగుడుంటారు, మంచి మార్కులు వస్తే మీ తల్లిదండ్రులు పొగుడుంటారు, బాగా ఉద్యోగం చేస్తే మీ బాస్ పొగుడుంటారు. అంటే ఏంటండి, వీళ్ళందరికీ దొంగ చూపు ఉందా? వీళ్ళందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారా? మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్, మీ బాస్? ఇదే ప్రాబ్లం డాక్టర్ గారు. మరి నన్ను ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి నన్ను మానసికంగా అర్థమవుతుందమ్మా. అసలు జుట్టు కట్ చేయటం ఏంటండి? అర్థం చేసుకోరు. ఏదో స్వార్థం ఉంటది, నీకు తెలియదు. ఏమండి, ఆవిడ జుట్టు కట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆవిడ గాజులు పగలగొట్టేటటువంటి హక్కు ఎవరిచ్చారు? రక్తాలు వచ్చేటటువంటి విధంగా గాజులు పగలగొట్టేటటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు? సార్, నేను ఇంటికి వస్తే చింపురు జుట్టు వేసుకుంటది, పార్టీ ఫంక్షన్స్ కి వెళ్తే పొడు జడ వేసుకుని వస్తుంది. అదేంటండి మీరు అలా అంటారు? ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు రెడీ అవ్వకూడదా అండి? మీకు కూడా కట్ చేయాలి. నీ జుట్టు ఎంత పొడుగుగా ఉంది అంటే నాకు మండదా?
ఏమండి మీరు పార్టీకి వెళ్ళినప్పుడు జుట్టు దూకోరా? ముందేమో గాజులు వేసుకోదు, ఏం వేసుకోదు, మొండి చేతులతో వస్తుంది. బయటకు వెళ్తేమో గాజులు ఎన్ని వేసుకొని వస్తుంది. అందరు నీ గాజులు బాగున్నాయి, నువ్వు బల అందంగా ఉన్నావి అంటే అది చూసేది ఏదో నేను చూడాలి, వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అవన్నీ. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలండి? కళ్ళకి గంటలు కట్టుకోవాలా? నేను ఆమెని ఎంత పూలల్లో పెట్టుకుని చూసుకుంటున్నానో అది నాకు తెలుసు. నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. చాలా లేట్ అయిందండి ఆవిడ. అడగాల్సింది మనం రోజు మాట్లాడుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పలేదండి నా బాధ మీతో? ఇప్పుడు అడిగిందండి. రానున్న రోజుల్లో మీరు ఎలా మారబోతున్నారు? ఇంతకు ముందు అడగవలసింది కదా. అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు నువ్వు అడుగుంటే కనుక నేను మారిపోయి ఉండేవాడిని అని అంటున్నారు కదా. ఇప్పుడు చెప్పింది కదా. నాకు ఉంది నా భార్య మాత్రమే సార్, ఇంకెవ్వరూ లేరు. నా భార్య వైపు మూడో వాడు కన్నెత్తి చూశాడంటే నాకు అస్సలు నచ్చదు. ఆ భార్య చాలా మనసుకి బాధపడి మీ నుంచి దూరంగా పారిపోతానంటుందండి. మీకు అర్థమవుతుందో లేదో ఈ విషయం? కావాలి, నాకు ఆమె కావాలండి, నాకు ఆమె కావాలి. అడ్జస్ట్ అవ్వలేనండి, మీరు నాకు వద్దండి. అసలు పెళ్లి చేసుకున్నాను ఆమె, నేను పెళ్లి చేసుకున్నాను. మీకు శ్రీనివాస్ గారు మీతో లాజికల్ గా మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే కనుక డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్, డెఫినేషన్ ఆఫ్ లవ్, సాక్రిఫైస్, ఇలాంటి వాటి గురించి అసలు మీరు మాట్లాడలేదు. నేను ఇలా డిఫైన్ చేసుకున్నాను, ప్రేమ అంటే ఇదే, నాకు నా భార్య ప్రపంచం. కాబట్టి వినండి, ఒక 2 నిమిషాలు వినండి. మీరు శ్రీనివాస్ గారు, ఒక అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు తింటే చాలు మీరు ఏంటి అనేటటువంటిది మాకు పూర్తి స్థాయిలో అర్థమైంది. మీరు గిరిగీసుకున్నటువంటి దాంట్లోనే మీరు నిలబడాలి అని అనుకుంటున్నారు. నాకు నా భార్య ప్రపంచం, నాకు భార్య ప్రపంచం అనుకుంటుంది. కానీ నీ భార్య మాత్రం ఒక దురదృష్టకరమైనటువంటి వార్త మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, బ్రేకింగ్ న్యూస్. ఆ అమ్మాయి స్వేచ్ఛగా అందరిలాగే బతకాలి అని అనుకుంటుంది. మనుషులు బయట తిరిగినంత మాత్రాన, నలుగురితో మాట్లాడినంత మాత్రాన, 4 పనులు చేసుకున్నంత మాత్రాన, వీళ్ళు వేరే వాళ్ళని పొగిడి వాళ్ళు వీళ్ళని పొగిడినంత మాత్రాన క్యారెక్టర్లు బ్యాడ్ అవ్వండి. మీకు దురదృష్టకరమైన పరిస్థితులు ఏమైనా మీ చిన్నతనంలో మీకు ఏర్పడి ఉంటాయి. జరగకుండా సంఘటనలు ఏమన్నా కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుంటాయి. కాబట్టి మీ మైండ్ కంప్లీట్గా విషపూరితమైపోయింది. మీరు మానవ జాతినే నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. మీరిద్దరూ కలిపి 3 సంవత్సరాల్లో చేసిన మంచి పని ఏదన్నా ఉంది అంటే పిల్లలు కనకపోవటం. ఎందుకంటే కనుక ఆ పిల్లలు కూడా ఒక అనుమానాస్పదమైనటువంటి, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అంటే నా చుట్టూరు మనుషులు తిప్పుకోవాలి, నేను తప్ప ఇంకో ప్రపంచం లేడు, నేనే దేవుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే భీముణ్ణి అనుకునేటటువంటి స్వార్థపూరితమైనటువంటి శాడిజం ఇది. ఈ వాతావరణాన్ని పిల్లలు చూడకపోవటం అనేది మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ. బహుశా నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. మా మధ్యన మూడో మనిషి ఉండకూడదు అంటే కనుక మీరు పిల్లలు వద్దు అని ముందే ఫిక్స్ అవటం వల్ల ఈ 3-4 సంవత్సరాల్లో మీకు పిల్లలు లేరు అని అనుకుంటున్నాను. ఏమో ఇది కూడా నాకు తెలియదు గీతాంజలి. ఒక 4-5 పాయింట్లు చెప్పాను నా కౌన్సిలింగ్లో. ఎందుకంటే మీకు ఒక కనువిప్పు కలగాలి అని చెప్పాను. రబ్బర్ బ్యాండ్ అనేటటువంటిది అలా సాగదీసినంత మాత్రం సాగిపోదు, ఎక్కడో చోట తెగుతుంది. ఈ అమ్మాయి భరించినంతకాలం మీకు ఫోన్ కాల్ కలపకముందే ఈ అమ్మాయికి ఫస్ట్ మేము బుద్ధి చెప్పాం. అమ్మ, నీకు నచ్చినటువంటి దాని దగ్గర బ్రేక్ చేయటంలో ఎటువంటి తప్పు లేదు. ఇది ప్రేమ అని అతను డిఫైన్ చేసినంత మాత్రాన అదే ప్రేమ అని చెప్పి నువ్వు స్వీకరించడం అనేటటువంటిది తప్పు. నీకు నువ్వుగానే అతను ఇది ప్రేమ అంటే కనుక దాన్ని నువ్వు స్వీకరిస్తూ అదే ప్రేమగా నువ్వు స్వీకరించడం వల్లే అతను ఇంకా మెట్టు ఎక్కుపోతూ నీ చుట్టూరుని ఒక ఏదంటారు ఒక జైలు వాతావరణం క్రియేట్ చేశాడని చెప్పాం. ఈరోజు ఆ అమ్మాయి ఇప్పుడు క్లియర్ కట్గా అంటుంది. ఏమని అంటుందంటే, నేను ఇంకా భరించలేను, మీలో మార్పు వస్తుందా రాదా, మార్పు రానటువంటి పక్షంలో నా దారి ఏదో నేను చూసుకుంటానని అంటుంది. అంతేనా గీత? నీ మాటగా మేము ఈ మాట అనొచ్చా? అవును సార్, అంతే సార్. మార్పు వస్తే అతనికి నువ్వు భార్య, నువ్వు అమ్మాయికి భర్త. సార్ ఏ కోణంలో నేను సాడిస్ట్ లా కనిపిస్తున్నాను? అన్ని కోణాల్లోనండి, ఒకటి కాదు. ఏ కోణం మిగలలేదండి బాబు, ఏ కోణం మిగలలేదు. జస్ట్ అవ్వలేనండి, నేను మీతో ఉండలేనండి, వద్దండి నాకు. గీతాంజలి, నువ్వు నాకు కావాలి బాబు. కావాలంటే మనుషులు ఉండరు, అదేమన్నా వస్తువా? నేను చాలా వెయిట్ చేశానండి, మీకు చాలా చెప్పి చూసాను. మీరు మారితే నా లైఫ్ బాగుంటుందని నేను మీకోసం ఎన్నో కలలు కన్నానండి. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచమే లేదు గీతాంజలి, నాకు నువ్వు కావాలి. నువ్వు ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేస్తే బాగోదు. శ్రీనివాస్ గారు, బాగుంటుందా అనేటటువంటి నిర్ణయాధికారం మీకు లేదు. ఆ అమ్మాయి చాలా అనిపించింది, చాలా అవకాశాలు ఇచ్చింది. బంత ఆ అమ్మాయి కోర్టులో ఉంది, ఈరోజు నిర్ణయం ఆ అమ్మాయి చేతిలో ఉంది. నువ్వు కావాలి అంటే కనుక ఇప్పటికే చాలా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ అమ్మాయి ఎప్పుడో తీసుకుని ఉంటే కనుక ఆ అమ్మాయి జీవితంలో 2-3 సంవత్సరాలు మిగిలిండేవి. 2 అస్త్రాలు ఉన్నాయి ఇక్కడ. వింటే మీ జీవితం బాగుంటుంది, మీరు అబ్బా అని ప్రేమించేటటువంటి గీత మీతో పాటు ఉంటుంది.
లేనటువంటి పక్షంలో మీది ఒంటరి జీవితం, ఆ అమ్మాయి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం. ఇది 100% గ్యారంటీ నేను చెప్తున్నాను. దీనికి రెండు దారులు. ఒకటి, నేను ఇంతే ఉంటాను, నా ప్రేమ అంతే, ఇంతే, నా చుట్టూరేనే నీ ప్రేమ అనేటటువంటి అడిగే హక్కు అధికారం మీకు లేదు. ప్రేమ అంటే కనుక నలుగురికి పాలు పంచిచ్చేటటువంటిది, నలుగురి మధ్యన స్వేచ్ఛగా బతికేటటువంటిది ప్రేమ. అలా లేనటువంటి పక్షంలో మీరు అది ప్రేమ అని డిఫైన్ చేయడానికి వీలు లేదు. ఆ డెఫినేషన్ని మీరు ఇమీడియట్గా మార్చుకోవాలి. నెంబర్ 1. లేదు నేను మారను, నాకు అర్థం కాదంటే కనుక నాలాంటి పెద్దవాళ్ళు ఉంటారు, సైకాట్రిస్టులు ఉంటారు, లేదంటే కౌన్సిలర్లు ఉంటారు, మీ మనస్తత్వంలో ఎటువంటి లోపాలు ఉంటాయి అనేటటువంటి వివరించారు. అటువంటిది వినేటటువంటి ఓపిక మీకు ఉంటే కనుక దయచేసి నా గడప వరకు రండి, నేను మిమ్మల్ని మార్చి వెనక్కి పంపిస్తాను. లేనటువంటి పక్షంలో నేనే రాజు, నేనే దేవుణ్ణి అనుకునేటటువంటి మీరు అదే అహంకార వాతావరణంలో మీ శ్రేయస్ జీవితం అంతా గడిపేయచ్చు. ఆ అమ్మాయి మాత్రం మీతో ఉండాలని అనుకోవట్లేదు. మార్పు ఉండదా సార్? గీతాంజలి నాతో ఉండాలి సార్. సరే సార్, మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం. పర్ఫెక్ట్. మేము కాదు మీరు గీతాంజలి వదిలి వెళ్తే మాత్రం నేను ఉండలేదు. సూపర్, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు దారిలోకి వచ్చారు. మీ ప్రేమ కరెక్ట్ అయినటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, ఏ కోణంలోంచి శాడిజం అంటారు డాక్టర్ గారు అనే ప్రశ్న మీ జీవితంలో మీరు వినకూడదంటే నా ప్రేమ చూపెట్టాను సార్. అదే కొంతకాలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా ప్రేమ అనేటటువంటి పదాలు కొంతకాలం వాడకండి. అవి మన ఇద్దరం కూర్చుని అసలు ప్రేమ అంటే ఏంటి అనేటటువంటిది మీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో మీకు తగిలినటువంటి ఒక గాయం అయితే చిన్నప్పటి నుంచి తగిలింది, ఎవరో అయితే కనుక మీరు మోసం చేశారు, ఎక్కడో ఏదో మీరు పోగొట్టుకున్నారు. దానివల్ల విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత అనేటటువంటిది మీరు మానసికంగా క్రియేట్ అయింది. ఇది ఒక మానసిక పరమైనటువంటి పరివర్తన. ఈ అభద్రతలో కూడినటువంటిదే ఏంటంటే కనుక మీరు పట్టిందే ఉడుం పట్లాగా అమ్మాయిని పట్టేశారు. నాకు వచ్చినటువంటి ప్రేమ ఏం పోతాదో, ఎక్కడ పోతాదో అనే అభద్రత మీలో క్రియేట్ అవటం వల్ల ఆ అమ్మాయిని ఉక్కిరి బిక్కిరి చేసి చచ్చిపోయే విధంగా చేస్తున్నారు మీరు. కాబట్టి కాపాడుకోవట్లేదండి, అది ఆ అమ్మాయి అనాలి. ఇప్పుడు మీకు అర్థం కానిది ఏంటంటే ఆ అమ్మాయి ఆన్సర్ కూడా మీరు చెప్పేయకూడదు. తను ఒక మనిషి అండి, మీరు అసలు అది ఆలోచించట్లేదు. ఇప్పుడే అడగండి, మా ఎదురుకుంటే ఒకే ఒక మాట అడిగితే కనుక మనం ఫోన్ పెట్టేద్దాం. చెప్పు గీతాంజలి, వాళ్ళు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా? చంపేశారండి నన్ను ఆల్రెడీ. మీరు ఇంకెన్నిసార్లు చావడానికి సిద్ధం అవ్వాలి నేను? చాలు ఇంకో మారు మాట్లేదు. ఆ అమ్మాయికి మీరు ఇచ్చింది ఇప్పుడు వరకు మాట్లాడలేదు. నువ్వేం నిర్ణయం తీసుకుంటావో నిర్ణయం తీసుకో, మా ఇద్దరం మాత్రం విడిపోకూడదు గీతాంజలి. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. నువ్వు ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్తావు, ఇంకెక్కడ తీసుకెళ్తావు నన్ను తీసుకెళ్ళి. ఇదే ఇంతకు ముందు ఆ అమ్మాయి ఏడుస్తూ మొరపెట్టుకుంది, బాబు నీకేదో మైండ్లో పాడైంది, పద సైకాట్రిస్ట్ చూపెట్టుకుందా అంటే నాకు పిచ్చేంటి నీకే పిచ్చే అని అన్నారు. ఇది పిచ్చా గిచ్చా అన్నది తీసి పక్కన పెట్టండి, ఇది జీవితం. సరే సార్, ఓకేనమ్మా గీతాంజలి. థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ముందు ఒక సైక్రాటిస్ట్ ని కలవటం. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా సంతోషం అండి. రైట్, మా మాట మన్నించినందుకు శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఏమన్నా జారకూడనటువంటి మాటలు, అనుకున్నటువంటి మాటలు అంటే కనుక నన్ను క్షమించండి. మీ కాపురం, మీరు ఇంత ఇదిగా ప్రేమించినటువంటి గీత మీకు దూరం అవ్వకూడదు అని చెప్పి నేను కొన్ని కఠినంగా కొన్ని మాటలు అన్నాను. అయితే మా మాటలు మన్నించి మీ ట్రీట్మెంట్కి ముందుకు రావడం అనేది నిజంగా హర్షించేటటువంటి అంశం. ఇది అసలైనటువంటి ప్రేమ. రైట్, థ్యాంక్ యూ. అమ్మయ్య జయ గారు లొంగడు అనుకున్నాను. తను ఎప్పుడైతే తనకి దూరం అవుతాను ఖరాఖండిగా చెప్పేసింది కదా, అప్పుడు తను ఆ అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో అని. రైట్ కళ్యాణ్ గారు నమస్తే. థ్యాంక్ యూ జయ గారు, నమస్తే. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.